నియోజకవర్గంలో ఎస్టీ కురుమ, అదే విధంగా గుత్తి వాల్మీకి మార్కెట్ చైర్మన్, సొసైటీ చైర్మన్ పాముడి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, గుంటకల్ మస్తానప్పన్న గారికి వాల్మీకి, గుత్తి యాదవ కులస్తుడు రంగన్న గారికి, అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయానికి ముందు తీసుకుపోతారని చెప్పి మాట ప్రకారంగా ఖచ్చితంగా మాటిస్తున్నాను. మామడూరు సురేష్ పనిచ చూడండి, ఇది అన్ని కులాలకి సమానత్వం. ఇది కాకుండా జనసేనకు, ఇది కాకుండా ఇంకా కొన్ని కులాలకి ఇంకా న్యాయం చేసేది ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఏ మండలంలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎవరికి ఏం పదవులు ఇవ్వాలన్నా కూడా కొన్ని కులాలు నా దృష్టిలో ఉంది. రేపు ఎంపీ పదవైనా, జడ్పీటీసీ పదవైనా, జడ్పీ చైర్మన్ అయినా కూడా ఈ గుంటగారికే దక్కించుకునే దాన్ని కూడా ప్రయత్నిస్తానని చెప్పి ఇక్కడ కూడా గుంటగల్ పట్టణంలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. ఆ ముస్లిం సోదరులు కూడా మాట చెప్తున్నా, ముస్లిం సోదరులారా మీకు కూడా ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్ ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ పాటిస్తున్నా. ఇది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఈరోజు కష్టపడిన వాళ్ళకే పదవులు ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇది నేను మరొకసారి చెప్తున్నా. ఎవరు కష్టపడితే వాళ్ళకే పదవులు ఉంటుంది. మీరు చూశారు, ఎప్పుడు కూడా పార్టీ కష్టపడిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కానీ అన్ని విధాలుగా సమానత్వం ఉంటుంది. పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి మీరు చూశారు ఎక్కడున్నారో గత ఈ రోజుల్లో. కాబట్టి మనందరం కష్టపడదాం. ఏ కష్టం వచ్చినా కూడా రండి, కలిసి నాతో పంచుకోండి, మనమందరం సమానంగా ఉందాం. నేను చెప్పాను, ఎలక్షన్ టైంలో చెప్పాను, నేను మీ ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడుగా, అన్నగా ఉంటా, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంటానని ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తుంటా. ఇప్పటికీ కూడా నా దగ్గరకు వస్తే ఈ గత ఎమ్మెల్యేలు ఎలా పిలుచుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నన్ను మాత్రము ప్రతి ఒక్కరు మా అన్న, మా గుమ్మనూరు చెరమ్మ, మా తమ్ముడు అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.